పెరోల్ ఇచ్చిన తర్వాత వితిన్ 1 వీక్లో అతను ఒక నెటోరియస్ క్యాండిడేట్, అతనికి పెరోల్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు అన్న సంగతి తెలిసిన తర్వాత ఇమీడియట్గా మేము ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి అతన్ని జైలుకి పంపించడం జరిగింది. ఇదే పెరోల్ గురించి మీరు మాట్లాడాలనుకుంటే లాస్ట్ గవర్నమెంట్లో అతనికి యాక్చువల్గా శ్రీకాంత్ అనే వ్యక్తి ఇంతకుముందు 2010 నుంచి జీవిత ఖైదు, అతను 2014 నుంచి సంథింగ్ ఆ ఏరియాలో ఒక 4 years అతను అబ్స్కాండ్ అయ్యాడు, తర్వాత సరెండర్ అయ్యాడు. సో ఈ నేపథ్యంలో అతనికి కొన్ని రోజులు పెరోల్ కూడా ఇవ్వకూడదు. కానీ ఆ పీరియడ్ అయిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో దగ్గర 27/1/2024 నుంచి 13/3/2024 వరకు అరౌండ్ 45 days అతని పెరోల్ మీద బయట ఉన్నాడు. ఓకే, మా దగ్గరకు వచ్చేసరికి పెరోల్ విషయం దగ్గరికి వచ్చేసరికి పెరోల్ ఎవరిచ్చారు ఏంటన్నది మేమందరం ఆ ఎంక్వైరీ మేము చేసుకుంటున్నాము, ఆ రిపోర్ట్స్ మేము తెప్పించుకుంటాం. కానీ ఆ ఇమీడియట్గా జరిగిన పొరపాటు ఏదైతే ఉందో పొరపాట లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది అనే సంగతి తెలిసిన వెంటనే వితిన్ 1 week మేము పెరోల్ క్యాన్సిల్ చేసాము. తిరిగి ఆ ముద్దాయిని తిరిగి జైలుకి పంపించడం జరిగింది. ఎవరున్నారు? నేనేమంటానంటే ఇప్పుడు దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే. పెరోల్ ఎలా వచ్చింది ఏమొచ్చిందన్న పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేసుకుంటే మీకు బాగుండేది, నాకు బాగుండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని సోషల్ మీడియాస్లో హల్చల్ చేసినాయి. హూ ఈజ్ దట్ ఫెలో, ఆవిడ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆవిడ ఏం చేస్తా అంది. సో నేనేమంటానంటే పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి, పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు వస్తుంది, దాని మీద అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం, అది పక్కన పెట్టండి. కానీ ఇమీడియట్గా మేము స్పందించి మాత్రం పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి మేము లోపల తీసుకొచ్చి పెట్టాం. కానీ ఒకటి చెప్పండి. యాక్చువల్గా ఇక్కడ ఒక మాట చెప్పాలండి, కొన్ని నేను ఇందాక ఒక మాట అన్నాను, కొంతమందిని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి వాళ్ళని పెంచి పోషించాడంటే ఒక గూండాల్ని రౌడీల్ని, ఒక అసాంఘిక శక్తుల్ని, ఇలాంటి పర్సన్స్ని పెంచి పోషించాడు. ఆ పెంచి పోషించడానికి కారణంగా ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదే అప్పుడున్న పందానే ఇప్పుడు కూడా కొనసాగుతుంది అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. కానీ రౌడీలకి, రౌడీ గ్యాంగులకు కూడా చెప్తున్నా, అసాంఘిక శక్తులకి, రౌడీలకి, రౌడీ గ్యాంగులకి, రౌడీ షీటర్స్కి, వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఇంతకుముందు గవర్నమెంట్ కాదు, మీరు ఎలా పడితే అలా డ్యాన్స్ చేస్తాము, ఎలా పడితే అలా ఉంటాము, ఇంతకు ముందులాగే మేము ఇంకా బ్లాక్మెయిల్స్ చేస్తాము, ఇంతకు ముందులాగే బెదిరిస్తాము ఆఫీసర్స్ని, ఇంతకు ముందులాగే బ్లాక్మెయిల్ చేస్తాము, మేము కట్టడిలో తెచ్చుకుంటామని చెప్పుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనకూడదు, కానీ ఒక అవినీతి గవర్నమెంట్. అందులో మీరు పెంచి పోషించి బయటకు రావచ్చు. కానీ ఇది ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. ఇక్కడ ఇలాంటి ఆటలు ఎట్టి పరిస్థితుల్లోనే సాగవు. మేము క్లియర్గా చెప్తున్నాం, ఇలాంటి అసాంఘిక శక్తుల్ని ఎలాగ అణచగొట్టాలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఒకనొక టైంలో ఫ్యాక్షనిస్టులని, నక్సలిజాన్ని ఎలాగ అదుపు చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ఈలో పెద్ద ఇష్యూ కాదు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తుల్లి పడుతున్నారు, మమ్మల్ని ఏం చేస్తారులే అని మాకు తిరిగి టాస్క్లు ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేసే ప్రసక్తి లేదు. ఇటువంటి అసాంఘిక శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఇటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఎంక్వైరీ నేపథ్యంలో అటువంటి వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం మోపుతాం. ఒకటి, మాకు పీస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, అది మా ఎజెండా. భరోసాగా ఇవ్వాలి. ఎస్ ఏమంటే దీని మీద క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెప్పించుకుంటున్నాం. ఎంక్వైరీ అయితే వేసాము, ఎంక్వైరీ రిపోర్ట్ అయితే రెడీగా ఉంది, వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.